నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. ప్రస్తుతం తిరుమల తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అయితే ఈ బ్రహ్మోత్సవాల గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, గత 5 ఏళ్లలో హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా అసలు ఇలా కూడా చేస్తారా బ్రహ్మోత్సవాలు అనే విధంగా సాగినప్పుడు, ఇప్పుడు చూస్తే ఆచార సాంప్రదాయాల్ని పాటిస్తూ చంద్రబాబు నాయుడు గారు సతీ సమేతంగా వెళ్లి పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించొచ్చి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చారు అని ఇటు ఏపీ రాష్ట్ర ప్రజలు సంతోషపడుతున్న వేళ దీనిపై కొంతమంది దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఏర్పాట్లు సరిగ్గా లేవని, అసలు ఆచారాల్ని సాంప్రదాయాల్ని తుంగలో తొక్కారని ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. ఎస్పీ కూడా వార్నింగ్ ఇచ్చారు, ఇలాంటి మాటలు మాట్లాడొద్దు అని. అసలు ఎలా చూడాలి ఇప్పుడు జరుగుతున్న ఏవైతే బ్రహ్మోత్సవాలు ఉన్నాయో, ఆ గతంలో జరిగిన వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటి? దీనికి సంబంధించినవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడసమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. సార్, బ్రహ్మోత్సవాలు ఇప్పుడు చూస్తే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి స్వామివారికి, కానీ దీని మీద కూడా దుష్ప్రచారం చేస్తూ ఎన్నో మాటలు అంటూ ఉన్నారు. అసలు ఏంటి సార్, ఎలా చూడాలి ఈ వ్యవహారాన్ని? దురదృష్టం ఏంటంటే అండి, ఈ క్షుద్ర రాజకీయాలు అత్యంత పవిత్రమైన కోట్లాది మంది భక్తజనుడైన కలియుగ వైకుంఠం శ్రీ వెంకటేశ్వర స్వామి మీద ఈ రాజకీయాలు విమర్శలు చేయడం చాలా దురదృష్టం అండి. ఇది ఎందుకంటే నీ పనికిమాలని ఏడుపు కొట్టు రాజకీయాలు దేని మీద పెట్టుకోవచ్చు. అదో దేవస్థానం, నువ్వు అధికారంలోకి వచ్చినా నువ్వు పొట్లం దొబ్బెత్తనావు కదా. మిగతా వాళ్ళు వస్తే దాన్ని దేవుళ్ళగా భయం చదువు, నీకు భయం లేదు కాబట్టి నువ్వు దొబ్బుతున్నావు. అసలు దీన్ని నీ కోసం ఉంచుకోవాలి కదా, మళ్ళీ ఎప్పుడో వస్తే దొబ్బడానికి ఉంటుంది కదా అక్కడ. దాని మీద పడి ఏడ్చి అసలు అప్రదిష్ట పాలు చేయడానికి, అపచారం చేయడానికి, అపవిత్రం చేయడానికి ఉవ్విళ్ళు ఊరుతూ ఉంటారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కొత్తలో విద్యుత్ దీపాలంకరణ జరిగింది. ఆ విద్యుత్ దీపాలంకరణకు వాడిన రంగులు ఆ ముండమోపు జెండా కలర్లు పెట్టుకుని సిలువ ఆకారంలో లైటింగ్ ఏర్పాటు చేశారు. యాక్చువల్గా క్రైస్తవులు ఎవరో కూడా హిందూ ధార్మిక క్షేత్రంలో వాళ్ళు సిలువ ఉండాలని కోరుకోరు. అవును, అసలు ఆ ప్రసాదమే స్వీకరించరు వాళ్ళు తీర్థం. కానీ మా బతుకు మమ్మల్ని బతకనే ఉంటారా బాబు అని మీకు బేసిక్గా క్రైస్తవులు బాటం లైన్ అంటే జాలి దయ కరుణ అనేటువంటి బాటం లైన్. నిన్ను లవ్ ఎవర్ హర్ట్ నెవర్. ఓకే, నువ్వు ప్రేమించు కానీ ద్వేషించొద్దు, ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, జాలిని పంచు, ప్రేమను పంచు. ఇది వాళ్ళ లెక్క. దాని జగన్మోహన్ రెడ్డిలో ఈ గోముఖ వ్యాఘ్రాలు వచ్చేసి మనిషిలా ఉంటాడు కానీ తోడేల ముఖం ఉంటుంది వాళ్ళకి. ఇవన్నీ రకరకాల వాళ్ళు చేరిపోయారు అందులోకి. చేరిపోయి దాన్ని పావుతుంది ఎలాగన్నా సరే. ఇప్పుడు ఒరిజినల్గా వాళ్ళ మనసు ప్రేమ కరుణ జాలితో నిండి ఉంటే వాడు క్రైస్తవుడై ఉండక్కలేదు, అసలు ఏ మతం ఉండక్కలేదు, మానవత్వం ఉంటే చాలు. ఇవన్నీ సరే, ఒక్కొక్క మతాన్ని ఒక్కొక్కరు ఆచరిస్తారు. ఆ నిబంధన ఏ మతం చెప్పినా అల్టిమేట్గా మానవ సేవే మాధవ సేవ అని చెప్తుంది ఫైనల్గా. ఇక్కడ మన తిరుపతి దేవస్థానం దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు ప్రతి అడుగులోనూ అపచారం చేశారు, అప్రదిష్ట పాలు చేశారు, ప్రాశస్త్యాన్ని తగ్గించడానికి చూశారు, దోచుకోవడానికి చూశారు. దోపిడీ నిన్న దొంగోడు దొరికాడు. అయినా సరే ఆ ఉత్సవాల్లో కానీ ఎప్పుడు కూడా స్వామివారి వైపు నిత్య కళ్యాణం పరుస్తారు. ఇలాంటి వాళ్ళు రాక్షసులు యజ్ఞయాగాదుల్లో మాంసం కండాలో రక్తం పోసినా కానీ ఆ యాగం ఆగనట్టుగా ఆ నిత్య కళ్యాణం పరుచుకోవడం కింద జరిగింది. వీళ్ళు ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని రికార్డింగ్ డ్యాన్స్లు వేసినా ప్రజలకు స్పష్టమైన గీత. జగన్మోహన్ రెడ్డి అయ్యాలో తిరుమల తిరుపతి దేవస్థానం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి హయాంలో ధర్మారెడ్డి సార్ల బండిని వేసుకుని లుంగి కట్టుకుని ఉండిపోడు, జేఈఓయో ఈవో ధర్మారెడ్డి అని. అప్పటికి ఇప్పటికి ఎలా తేడా ఉందనేది స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ అసలు పాలకుడు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వెళ్ళేటప్పుడు ఎలా జరిగింది, అప్పుడు ఏం చూసాం మనం. అక్కడ స్వామివారి రంగనాయక మండపంలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి తనను కీర్తించి తన పాటలు పాడించుకున్నాడు. ఆ పాడింది ఎవరు? సుబ్బారెడ్డి మిస్సెస్. అతను ధార్మిక మండలి చైర్మన్. ఎంత అపచారం అండి అది. ఒకటి చెప్పమంటారా, తిరుమల తిరుపతి దేవస్థానంలో మన గుడి ప్రాంగణంలో మాత్రమే కాదండి, శేషాచలం మీద ఎక్కడా కూడా పాదరక్షలు ధరించకుండా తిరగాలి మనం. కారణం ఏంటంటే ఆ ప్రతి అణువు పవిత్రమే. అణువు మీకు శ్రీనారాయణ రెడ్డి గారు పాట రాశాడు, అణువు అణువు నాన్న పాట ఉంటుంది మానవుడు దానవుడు సినిమాలో. అలాగా ప్రతి అణువు స్వామివారి పవిత్ర స్థలం అది. అక్కడ పూచిన ప్రతి పువ్వు కూడా స్వామివారి అర్చనకే అంకితం. ప్రతి స్వరము
పలికే నామం, కీర్తన, అర్చన అన్నీ కూడా స్వామివారి దేవుడు గోవింద నామార్చన ఉండాలి. జై జగన్, తోయి జగన్ ఇలాంటివి ఉండకూడదండి. ఓకే. అవన్నిటిని తోసిరాజు అన్నారు వాళ్ళు. దాని ఫలితం అనిపిస్తున్నారు అనుకోండి. ఇంకా కరుణాకర్ రెడ్డి అని కొత్త పిచ్చగాడు తయారయ్యాడు. అచ్చం రాజశేఖర రెడ్డిలా మాట్లాడతా. ఇక స్వామివారి మీద దైవదోషం చేసి కూడా అతను ఒకప్పుడు, ఇప్పుడు దైవద్రోహం చేసాడు, జాతి ద్రోహం చేస్తున్నాడు తెలుగు వాళ్ళందరికీ. రకరకాల ద్రోహాల్లో మాస్టర్ డిగ్రీ చేశారు వాళ్ళు. పరకామల్లో డబ్బులు కొట్టేసిన వాళ్ళతో సెటిల్మెంట్లు చేసి డబ్బులు పోగొట్టేసుకున్నారు. దాని శిక్ష ఖచ్చితంగా ఉంటుంది. ఆల్రెడీ ఇప్పటికే పడింది, గసి కడిపోయింది అంటారు కదా, అలా పడిపోయింది వాళ్ళకి. గసి కడిపోతామంటే కొరత ఏటం అన్నమాట. చూడు, కొబ్బరికాయ ఒలిచినప్పుడు గుచ్చుతారు కదా కునపానికి, అలా గుచ్చేసారు అతన్ని ప్రజలు. మళ్ళీ లెగిసినా చెప్పే, కూర్చున్నా చెప్పే వాళ్ళకి. ఏంటండి ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ అత్యంత వైభవంగా జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఇన్నిసార్లు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రికార్డు. దాదాపు 15 సార్లు పట్టు వస్త్రాలు. ఒకసారి మాత్రం ఆయన బాంబు దాడి జరిగినప్పుడు చేయలేకపోయాడు. దానికోసం వెళ్తున్నప్పుడే జరిగింది. కేవలం స్వామివారి దయాదాక్షిణ్యాలు, ఆయన కృపా కటాక్షాలు ఉండబట్టి ఆయన బతికాడు. లేకపోతేనంట ఆ జిగ్జాగ్ వెళ్తా నక్సలట పెట్టినోడే చెప్తున్నాడే ఏదో ఇంటర్వ్యూలో, ఇది ఈ మధ్యన ఇది ఒకటి నేర్చారు కదా, ఇలాంటివి చేసిన వాళ్ళందరినీ వదిలేసి ఓ 10 లక్షలు ఇచ్చి ఇంకా ఇదేదో పెద్ద అచీవ్మెంట్ లాగానే జీవితకాలం వాళ్ళు ఎతుకుతా అనేక మంది పోలీసులు ప్రాణాలు కోల్పోతారు, అనేక మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతారు. ఇదేదో రిటైర్మెంట్ బెనిఫిట్ లాగానే మరి మీరు మేనేజ్ వచ్చింటారు, డబ్బు తీసుకుంటారు అంటున్నారు. ఏటో కానీ వీళ్ళు కష్టపడి పని చేసిన వాడికి ఇస్తారు, ఎడుతారు, మళ్ళీ రిటైర్మెంట్ డబ్బులు అయిన 100 సార్లు తిప్పిస్తారు. సరే ఆడ వచ్చి చెప్తున్నాడు ఇలాగ తునాతునకలు అయిపోవాలి, జస్ట్ మిస్ అయ్యిందని. కానీ భగవంతుడే కాపాడాడని మనం అందరూ నమ్మాలి. భగవంతుడు నువ్వు నమ్ముకుంటే నిన్ను భగవంతుడు కాపాడతాడు అనేటువంటిది అదొక ఉదాహరణ. చిత్తశుద్ధితో స్వామివారి పట్ల నిష్కల్మషమైన భక్తి, ప్రేమ చూపించాడు ఆయన. అందుకని దేవుడు కూడా చూపించాడు. అక్కడ ఆయన కుటుంబ సమేతంగా ఆయన శ్రీమతి, కొడుకు, కోడలు, మనవడం. వాళ్ళ పిల్లవాడు కూడా చూడండి, వాళ్ళ తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తుంటే వాళ్ళని చూసి నేర్చుకుంటున్నారు. ఆ దృశ్యం కన్నుల పండుగ లేదా, ఖచ్చితంగా ఒక ఆహ్లాదకరమైన పాజిటివ్ ఎనర్జీ అది. ఆ ఏడు మొహం వెళ్తే ఎలా ఉండి చూడండి, అక్కడ ఇది ఎట్లా బాబు అన్నట్టు ఉండేది. కాబట్టి వాళ్ళు విమర్శలు చేయటం మానరు. ఎస్పీ గారు వార్నింగ్ ఇచ్చాడు కదా, వార్నింగ్ ఇచ్చి వదిలేయకూడదు. వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ బోకలు చెప్పిన ఇలా పామి ఆ బేరింగ్లు తీసి పక్కనట్టాలి. ఇదే ట్రీట్మెంట్ వాళ్ళకి. అయ్యా బాబు అని మంచిగా చెప్తే చచ్చినా వినరండి వాళ్ళు. అయిపోయిందంటారా సర్వీస్? అసలు వాళ్ళు చెప్పకూడదు. వాళ్ళకి నీకు అలా చెప్తే వాళ్ళు చెప్తే అంటే కొడితే ఎడుతారు, కొడితే లబో దిబోమని కొట్టేసారు బాబు అని ఎడుతారు, చెప్తే అనరు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి ఎటు తిరగకుండా బేరింగ్లు తీసి పక్కన బ్యాటరీ తీసేస్తే వెళ్ళదు కదా బ్యాటరీ లైట్, అలాగే బ్యాటరీ తీసేయాలి వాళ్ళకి. ఇంకా అదే మార్గం. లేదంటే వాళ్ళు అలా మురుగుతానే ఉంటారు. వాళ్ళకి మురుగుటం నేర్పాడు. పోనీ మురిగే కుక్క కరవదు అన్నట్టు కాదు, వాళ్ళు మురుగుతారు, కరుస్తారు కూడా. అది వెరైటీ వీళ్ళు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్.